హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఫైనలీ మన అందరం ఎదురు చూస్తున్న ఐపీఎల్ రిటర్నేషన్ డేట్ అయితే వచ్చేసింది. ఈ రోజు ఈవినింగ్ కల్లా మన అందరికీ తెలిసిపోతుంది మా అన్ని టీమ్స్ ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేస్తున్నారు అండ్ ఎంత బడ్జెట్తో ఆప్షన్కి వస్తున్నారో క్లారిటీగా తెలిసిపోతుంది. ఇంకా దానికి ముందు మనం ఈ వీడియోలో కొన్ని టీమ్స్ నుంచి కొన్ని స్టార్ ప్లేయర్స్ అయితే రిలీజ్ అవుతున్నారని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇవైతే మాక్సిమం కన్ఫర్మ్. ఇంకా స్టార్ట్ చేస్తే మన ఫస్ట్ టీం కేకేఆర్. కేకేఆర్ అయితే 2026 ఆక్షన్ కోసం నెంబర్ 1 టీమ్‌గా వస్తుంది హైయెస్ట్ బడ్జెట్‌తో. ఈ టీమ్ అయితే మెయిన్‌గా కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తున్నారు అండ్ పక్కాగా తీసుకునే టీమ్‌గా కనిపిస్తుంది ఈ టీమ్ నుంచి రిలీజ్ చేస్తున్న స్టార్ ప్లేయర్స్ విషయానికొస్తే నెంబర్ 1 పొజిషన్‌లో వెంకటేష్ అయ్యర్ అండ్ సెకండ్ పొజిషన్‌లో క్వింటన్ డికాక్ అండ్ నెంబర్ 3 పొజిషన్‌లో నోకియా. ఇంకా చాలా మంది ప్లేయర్స్‌ని అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ ప్లేయర్స్ అందరిని రిలీజ్ చేస్తే మోర్ దెన్ 40 క్రోర్స్ ఆక్షన్‌కి వస్తుంది. ఇంకా మన సెకండ్ టీమ్ విషయానికొస్తే లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం నుంచి లాస్ట్ మూమెంట్ వరకు అయితే అర్థం కాలే రవి బిష్ణోయ్‌ని రిలీజ్ చేస్తారా లేదా అని. ఇప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చేసింది మామ. వాళ్ళ నెంబర్ 1 రిలీజెస్‌లో రవి బిష్ణోయ్ కూడా ఒక ప్లేయరే. అండ్ సెకండ్ పొజిషన్‌లో డేవిడ్ మిల్లర్ అండ్ థర్డ్ పొజిషన్‌లో ఆకాశ్‌దీప్. ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్స్‌ని అయితే లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ కోసం రిలీజ్ చేస్తుంది. ఇంకా మాక్సిమం మొహమ్మద్ షమి కూడా ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా థర్డ్ టీమ్‌గా ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లాస్ట్ ఇయర్ ఇంజరీ ద్వారా ఒక్కటే మ్యాచ్ ఆడిన నటరాజన్ అయితే పక్కాగా రిలీజ్ చేస్తుంది. అండ్ సెకండ్ ప్లేయర్‌గా జేక్ ఫ్రేజర్ మేగర్. వీళ్ళిద్దరిని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పక్కాగా రిలీజ్ చేస్తారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయేమో. ఇక ఫోర్త్ టీమ్‌గా లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ. ఆర్సీబీ నుంచి మనందరికీ తెలుసు వీళ్ళ నెంబర్ 1 రిలీజ్ లియామ్ లివింగ్స్టోన్ అయితే పక్కాగా ఉంటాడు. అండ్ సెకండ్ ప్లేయర్‌గా మయాంక్ అగర్వాల్ అండ్ థర్డ్ ప్లేయర్‌గా రసిక్ దర్. ఇది ఆర్సీబీ టీం యొక్క స్టార్ ప్లేయర్స్ రిలీజ్ లిస్ట్. వాళ్ళ టీమ్ కాంబినేషన్స్ అయితే బాగా సెట్ అయ్యాయి. అందువల్లనే వాళ్ళు ఎక్కువ రిలీజ్ అయితే చేసే ఛాన్స్ అయితే లేదు ఇంకా మన ఫిఫ్త్ టీమ్‌గా పంజాబ్. పంజాబ్ టీం నుంచి ఒక మెయిన్ ప్లేయర్ ఎవరైనా వస్తున్నారంటే అతను ఒక మ్యాక్స్‌వెల్లే తనకు మించి వేరే ప్లేయర్‌ని రిలీజ్ చేసే ఛాన్స్ లేదు పంజాబ్ టీం. వాళ్ళ టీమ్ కాంబినేషన్స్ అండ్ వాళ్ళ కెప్టెన్ బాగా సెట్ అయ్యారు. ఇంకా మన సిక్స్త్ టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ నుంచి 2 టాప్ ప్లేయర్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అతనే నెంబర్ 1 పొజిషన్‌లో విల్ జాక్స్ అండ్ సెకండ్ పొజిషన్‌లో దీపక్ చహర్. వీళ్ళు ఆక్షన్‌లో జాయిన్ అవ్వకముందే ఆక్షన్ మొత్తం కంప్లీట్ చేసేసారు. మంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరిని ట్రేడ్ ద్వారా తీసుకొని ఆక్షన్‌లో గన్ ప్లేయర్ కోసం వెళ్దామని వీళ్ళ ప్లానింగ్స్ అయితే అదిరిపోయాయి. చూద్దాం మరి వీళ్ళు ఆక్షన్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తారు. ఇంకా సెవెంత్ టీమ్‌గా రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ నుంచి అయితే మెయిన్‌గా ఫారెన్ ప్లేయర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రిటోరియస్, తీక్షణ అండ్ ఫజలక్ ఫరూకి ఇలా ముగ్గురిని అయితే పక్కాగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా మన నెక్స్ట్ టీం ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ నుంచి మెయిన్‌గా రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్. వీళ్ళ ముగ్గురిని అయితే పక్కాగా రిలీజ్ చేస్తారు. ఇంకా చూడాలి మరి మొహమ్మద్ షమి ట్రేడ్ ద్వారా వెళ్తాడా లేదంటే ఆప్షన్కి వస్తాడా. ఈ రెండిట్లో ఒకటి జరిగిపోవడం అయితే పక్కా. ఇంకా మన నైన్త్ టీం సిఎస్కే. సిఎస్కే టీం మొత్తం రీస్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ సంజయ్ శాంసన్ లాంటి ప్లేయర్స్ టీంలోకి వచ్చాక కూడా కాన్వే, త్రిపాఠి, రచిన్ రవీంద్ర, దీపక్ కూడా, విజయ్ శంకర్, జెమీ ఓవర్టన్ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేస్తుంది కాబట్టి మోర్ దెన్ 30 క్రోర్స్ ఆప్షన్కి వస్తుంది. వీళ్ళు కూడా మైండ్ బ్లోయింగ్ ఆప్షన్ చేయబోతున్నారు ఈసారి. ఈ ఆప్షన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో సిఎస్కే టీం. అండ్ మన ఫైనల్ టీం గుజరాత్ టైటన్స్. మొన్నటి వరకు రబాడేని రిలీజ్ చేస్తారని టాక్స్ అయితే వచ్చాక మాక్సిమం కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. వాళ్ళు రిటైన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని. ఇంక ఈ టీం రిలీజ్ లిస్ట్ వస్తే ఆల్రెడీ ఈ టీం నుంచి మంచి హిట్టర్ అయిన రుదర్ఫండ్ అయితే ఎంఐకి ట్రేడ్ ద్వారా ఇచ్చేశారు. ఇంకా వీళ్ళ రిలీజ్ లిస్ట్ లో కుషాల్ మెండిస్, శ్రీలంక ప్లేయర్ అయిన షనాకా, కోజియా ఇలాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తారని టాక్స్ అయితే వస్తున్నాయేమో. చూద్దాం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. ఈ రోజు ఈవినింగ్ ఇవన్నీ అఫీషియల్ గా అయితే తెలిసిపోతుందేమో మనకి. ఈ సీజన్ ఆప్షన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.